చలో గాయ్స్, ఇలా మనం షికార్కి వచ్చేసినాం. కొరమటలు షికారు చేద్దామని. ఇగో మనోడు ఆల్రెడీ స్టిక్కులు రెడీ చేస్తున్నాడు. శేఖరు మనతో పాటు బాలాజీ వచ్చేసిండు. చూద్దాం, ఇలా పొద్దుగాలను వచ్చినాం. చూడాలి ఏమైతే ఏం షికారు అని. రాత్రి అంతా ఫుల్ వర్షం పడింది, అందుకనే పొద్దున్నే లేవగానే జల్దీ ముఖాలు కడుక్కొని వచ్చేసినాము. చూద్దాం. రైట్, ఇవాళ ఓపెన్ చేశారా కొత్తది కెనడా నుంచి చెయ్యి. చూడాలి ఇవాళ ఇది కొడుతుందా, వెళ్తుందా, వెళ్ళదా. మొన్న పోయిన వీడియోలా ఇరగొట్టినట్టు దీన్ని కూడా ఇరగొడుతుంది. ఎరిగితే ఎరుతుంది. చేస్తున్నావు దాన్ని రైట్. ఫస్ట్ బాయిలో బోని చేద్దాం. ఏమైంది బ్రో? మా శేఖర్ గడికి ఇచ్చాడు, చూద్దాం ఎట్టేస్తాడు ఏం సంగతి అనేది. పాపం నేర్పి అంటున్నాడు. సరిగ్గా కంప మీద వేసాం అనుకో అయిపోయింది, మొత్తం చిక్కు చేసేవాడు. చూడండి, తిప్పాకు చూడండి, అది తిప్పాకురా. ఏమైందన్నా? మిస్ అయిందా? ఇటేయనా కంపల్సరీ. అసలు ఏటీఎం అంటే కరెక్ట్ కట్టేసేస్తున్నావుగా. ఎక్స్పర్ట్స్ అంతే. Oh my God! ఏంది అంటుంది అది? అనా సూపర్ అనా. దొంగ చేపలు ఒడ్లుకుంటే దాంకొని మరీ కొడుతున్నాయి. ఆగవే, మన దోస్తులకు బా ఎంత ఉంటుంది? కేజీన్నర ఉండదా? చూద్దాం, మన వాళ్ళు పెడతారు కామెంట్లు ఎంత ఉంది. పెట్టిద్దాం. ఏడబడ్డదన్న దీనికి షార్ట్ మొక్కలు వేసుకుంది, ఈ ఒంటికే కొట్టిందిరా.
అవును చూసిన ఈడేనే ఇక్కడ దగ్గరికి వచ్చినా కొట్టింది అది అంత లోపల వదిలేసి. దేని మోసం చేసాం డూప్లికేట్ కంపెనీ. అది టీ అయితే నేను లాగచ్చు. ఏదైనా వస్తుందా అట్లా కనపడతలేదా? ఆహా సరే ఎందుకు వచ్చినావుగా. ఇదే పెద్దది. నేను పడదాం అనుకున్నా, ఏం కాదులే. ఏ సైజ్ ఉంటుందో కామెంట్ చేయండి. రైట్. చికెన్ మొత్తానికి సాధించాం. పొద్దున్నే చూసారు ఎంత ఉందో. తిరిగిపోతురా రే. సైజ్ ఇది కొట్టేసాం పొద్దున్నే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇట్లాంటి మంచి మంచి కొరమాట వీడియోలు అన్నీ వస్తుంటాయి. చుట్టూ పడ్డది కదా, చుట్టూ పడ్డది నోట్లకి కంట్లోకి. అది వదిలేసాయి. కప్పొస్తుంది దీని కొట్టు. ఇది మోసం అన్న. ఇది బంగారం పెట్టావు. ఇది మోసం అంటే మోసం. నేను కొట్టేవన్నీ అన్న కొట్టింది చూసినా. ఇది నాకు మోసం ఇది. నా కప్ప మీద వేసావు, వెనక నుంచి వచ్చి కొడుతుంది. నేను జస్ట్ అడిగి చూపిద్దాం అనుకున్నారా అన్న. ఇగో ఇప్పుడు మంచి ఇప్పుడు దాకా ఆడేసావు ఆనేస్తున్నాను. నా కప్ప మీద వేసాడు. రెండు ఒకటే సవాళ్ళు వస్తుంది. అది కాదు, ఇది మోసం అంటే అసలు దారుణమైన మోసం ఇది. నేను మన వాళ్ళకి వేసి చూపిద్దామని వేసాను. ధన్మని అందుకుని చూడండి. నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళకి. అరే కట్టరీరా. నీ కాలు కాడుంది.
ఇప్పుడు దాకా నేను అట్టే కదా వేసింది. పక్క పక్కన వస్తుంది రెండు, నాది కాదనుకుంటే అది దమక్కని కొట్టింది. అది భలే మింగింది తెలుసు, నోరు కూడా కనపడింది క్లారిటీగా. ఫస్ట్ వదిలేసింది, మళ్ళీ వచ్చి కొట్టింది. అది వెనక లేచింది, తన్నింది, మళ్ళీ వచ్చి కొట్టింది. అన్న వెనకుండేసరికి అన్నదాన్ని పట్టుకుంది. నాది కొట్టలేదు నాకు ఇంటికి పోవాలనిపిస్తుంది అంట, అందుకని బయటకు వస్తుంది. అది ఇప్పుడు నువ్వు చిక్కుపడ్డా సరే అన్న, నేనే వస్తా. ఏం కాదు రా, నేర్చుకోరా. ఏం కదా టైట్ పెట్టండి. లేదంటే ఫస్ట్ ఏం చేస్తాం అంటే గాలి కొట్టు, పైకి ఆకాశానికి కొట్టు. ఏ ఆకాశానికి అట్లా ఆకాశానికి ఏం అలవాటు అవుతాయి. తిప్పు. ఏది అమ్మో, ఇదేరా అంటే నువ్వు అది కొడతానంట కదా. వెళ్తుందా? అట్లా ఏంగా కొద్ది కింది దింపుకుంటా ప్లేసులు చూసుకుంటే అయ్యి కరెక్ట్ స్పాట్ ఏడన్నా చూసుకొని దానికి అయ్యి. ఆ ఎదురు కర్రలోనే చూడు, ఆ కర్రలకి అటు కరెక్ట్ గురి చూసి కర్రలకి. కరెక్ట్గా కర్ర లైన్లు వేసావా? అట్లా లాగు, నువ్వు లాగుతున్నావు. ఎట్ట లాగినా ఏం కాదు. మళ్ళీ ఒకసారి చలో గాయస్, ఇలా మన షికారు అయితే అయిపోయింది. పిచ్చ కొట్టినాము. మనోడు అయితే మొత్తం చాలా పోగొట్టిండు బాలాజీ. మన శేఖర్ గారు అయితే ఆడి రాక మొత్తం మిషన్ అంతా ఆగమని చేసిండు. మొన్ననే ఓపెన్ చేసినాం, చూసిరు కదా మిషన్ ఇది. మనమైతే ఈ ఫ్రాక్ మీద కొట్టేసినాము. చూడండి, మీకు ఫోటోలో పెడతా చూడండి ఒకసారి. ఇది ఇలా అయితే మనకు ఫుల్ షికార్ అయింది. ఒక్కోటి చూడండి, ఒక్కటి ఏ సైజు ఉందో చూడండి. ఫుల్ వీడియో చూడండి, పిచ్చ మజా వస్తుంది మీకు. మన వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు చేయండి. మీకు ఎట్లా వాడాలి ఏందనేది కూడా మీకు చూపించిన వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లు అడగండి. ఓకే, థ్యాంక్ యూ.